మంచిర్యాల జిల్లాకు దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వరుస అరెస్టులు జరుగుతున్న నిందితులు ఎందుకు బరితెగిస్తున్నారు? అసలు ఎన్ని నోట్లు ఇక్కడ చలామణిలోకి వచ్చాయి? నకిలీ నోట్ల కట్టడికి పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? మంచిర్యాల జిల్లాలో మరోసారి దొంగ నోట్ల మార్పిడి కలకలం రేపింది. లక్షెట్టిపేటలో ఇటీవలి 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజులుగా ఇక్కడ కరెన్సీ నోటు కనబడితే ప్రజలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా 500 రూపాయల నోటు ఇస్తే వ్యాపారులు తదేకంగా పరిశీలిస్తున్నారు. ఒరిజినల్ అని భావిస్తే తప్ప అమ్మకాలు జరపడం లేదు. అనుమానం వస్తే వేరే నోట్లు ఇవ్వాలని, లేదంటే డిజిటల్ పేమెంట్ చేయాలని సూచిస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ ఫేక్ కరెన్సీ చెలామణిలోకి రావడమే. ఏది నకిలీనో ఏది ఒరిజినలో గమనించేలోగానే జరగాల్సిన నష్టం జరుగుతుండటంతో వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. సూపర్ మార్కెట్లు, మద్యం షాపులు, కిరాణా దుకాణాల్లో వరుసగా దొంగ నోట్లు రావడం సంచలనంగా మారింది. లక్షెట్టిపేట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు జట్టుగా ఏర్పడి నకిలీ నోట్లను చెలామణి చేయాలని నిర్ణయించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలోని కాకినాడ నుంచి నకిలీ నోట్లను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెలామణి చేస్తున్నారని వినికిడి. ఫిబ్రవరి 25న ఇటిక్యాల పెట్రోల్ బంకుకు కారులో వచ్చిన వ్యక్తులు పెట్రోల్ పోయించుకుని 3 500 రూపాయల నోట్లను అక్కడ పనిచేస్తున్న వారికి ఇచ్చారు. అవి దొంగ నోట్లని తేలడంతో ఫిబ్రవరి 27న బంక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 28న అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను పోలీసులు విచారించడంతో నకిలీ నోట్ల వ్యవహారం గుట్టురట్టయింది. ఈ కేసులో ఇటిక్యాలకు చెందిన కానుగంటి క్రాంతిని A1గా గుర్తించారు. నిందితులు మొత్తం 6 లక్షల నకిలీ నోట్లు తీసుకొచ్చినట్లు తేల్చారు. కాకినాడకు చెందిన రాము, రవిలుగా గుర్తించారు. ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు నకిలీ కరెన్సీ మేము రికవరీ చేయడం జరిగింది. అయితే వీరి అరెస్టుతో దొంగ నోట్ల చెలామణికి బ్రేక్ పడినట్టేనని స్థానికులు అనుకున్నారు. కానీ సోమవారం మరోసారి నకిలీ నోట్ల చెలామణి వెలుగులోకి వచ్చింది. ఇటిక్యాల పెట్రోల్ బంకుకు బైక్పై వచ్చిన 2 యువకుల దగ్గర నకిలీ నోటును గుర్తించి బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకులు పొంతనలేని సమాధానం చెప్పడంతో పిఎస్కు తరలించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు అభ్యర్థులు ఓటర్లకు పంపిణీ చేసిన నగదులోనూ దొంగ నోట్లు పంచినట్టు ప్రచారం జరుగుతోంది.